ప్రతి ఒక్కళ్ళు కష్టాల గురించి ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ శని భగవానుడు ఎవరెవరికి కారకత్వాలను మనం చెప్పుకోవచ్చు, ఎవరెవరికి ఆయన వర్తిస్తాడు అంటే, అసలు శని భగవానుడు ఎవరు స్వామి? 10 రోజుల పని 2 రోజులు చేస్తాడు అన్నాం అనుకోండి, అటువంటి వాడికి ఏలినాటి శని స్టార్ట్ అయింది అనుకో. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు, ఇంతకుముందు మనం కొన్ని గ్రహాల గురించి చెప్పుకుందాం. అలాగే ఇంకొక గ్రహం ఉంది, చాలా పాపులర్. ప్రతి ఒక్కళ్ళు కష్టాల గురించి ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఏలినాటి శనిని, అర్ధాష్ట శని అని, నా శని బాగాలేదు ఇలా వచ్చింది అని. అసలు శని భగవానుడు ఎవరు స్వామి? మనకున్నటువంటి 9 నవగ్రహాలు, అంటే మనం ప్రధానంగా తీసుకున్నటువంటి గ్రహాలు జ్యోతిష్ శాస్త్రంలో 9 నవగ్రహాలు. ఇంకా గ్రహాలు చాలా ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకా కొన్ని గుర్తించేటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ఖగోళ శాస్త్రంలో జరుగుతుంది. అయితే మనం ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలను మాత్రమే మనం ప్రధానంగా తీసుకున్నాం. వాటి ద్వారానే మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇందులో మీరు అన్నటువంటి ఈ శని గ్రహం, శని భగవానుడు కర్మకారకుడైన అతి ఎక్కువ సమయం ఆయన సంచారం చేసేటువంటి గ్రహం. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సర కాలం ఆయన ప్రయాణం సాగిస్తాడు. అంటే మనకుండేది 12 రాసులు కదా, ఒక్కొక్క రాశిలో 2.5 అంటే 12 రాసులు తిరిగి ఆయన వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి చక్రాన్ని తిరగడానికి శని భగవానుడికి 30 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకే మన వాళ్ళు అంటుంటారు కదా, ఏలినాటి శని వచ్చింది అంటే ఇది ఎన్నోసారి అండి. ఓకే, అంటే పుట్టినప్పుడు ఒకసారి వచ్చింటుంది ఆ మొదటి ఆ బాల్యంలో, మళ్ళీ వాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత ఒకసారి, మళ్ళీ 60వ సంవత్సరంలో ఒకసారి, ఇంకా ఆ తర్వాత ఎవరైనా ఉంటే దీర్ఘాయుష్ని కలిగి వాడికి 90 సంవత్సరాలు. ఇలా ఆయన జీవితంలో 3 సార్లు రావడం కష్టం. 30 సంవత్సరాలకు ఒకసారి కదా తిరిగి వస్తుంది. 2 సార్లు అయితే మినిమం ఉంటుంది. అట్లాగే మనం శని భగవాడు గురించి మాట్లాడుకునేటప్పుడు నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అంటూ. అంటే దీని అర్థం ఏంటంటే నీలాంజన సమావాసం, నీలపు రంగు కలిగిన వాడు, అంజనము రంగు కలిగిన వాడు అంటే కాటుక రంగు, అంటే నీలము నలుపు రంగులతో సమానమైనటువంటి ఈయన సూర్యభగవానుని పుత్రుడు, యమధర్మరాజుకు సోదరుడు, ఛాయామార్తాండ సంభూతుడు అంటే ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. అటువంటి నీకు నమస్కారము అంటున్నాం. దీంతోనే మనకు కొన్ని లక్షణాలు వచ్చేసాయి. అంటే ఈయన నల్లనివాడు, నీలవర్ణపు కలిగినటువంటి వాడు, సాక్షాత్తు యమధర్మరాజుకు సోదరుడు, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినవాడు. ఛాయ అంటే నీడే కదా. అవును. సో ఈ కారణాల చేత ఈయన నిందలు పడడానికి ఎక్కువ కారకుడు. ఛాయ పడింది నీ మీద నీడబడింది అంటే ఒక రకమైన నింద. అలా నిందలు పడ్డానికి కారకుడు. తర్వాత నిదానం, చాలా మెల్లని వాడు. ఎంత మెల్లని వాడంటే ఒక రాశిని దాటడానికి 2.5 సంవత్సరం తీసుకుంటున్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వయసు రీత్యా వయోవృద్ధుడు, కొంచెం వయసు అయినటువంటి వాడు, పని ఎందే ధ్యాస కలిగిన వాడు. ఎటువంటి పని అంటే ఆ చిన్న పని అయినా సరే దాన్ని అదే పనిగా దాన్ని చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ శని భగవానుడు ఎవరెవరికి కారకత్వాలను మనం చెప్పుకోవచ్చు, ఎవరెవరికి ఆయన వర్తిస్తాడు అంటే, మనం ఉదయం పూట నిద్రలేసి వాకింగ్ కట్టి వెళ్తే రోడ్లు ఊడుస్తూ ఉంటారు చూసారా, చిన్న చిన్న ఉద్యోగులు, ఈ మున్సిపాలిటీ ఉద్యోగులు, వాళ్ళకి ఒక రకమైనటువంటి శ్రామికులు, అలాగే మనకు వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు, నిరంతరం ఆ పొలం పనిచేసేవారు, ఎక్కువగా కష్టపడేవాళ్ళు, కార్మికులు, శ్రామికులు, వీళ్ళందరూ శని భగవానుడే కారకుడు. వారేంటంటే ఇంకా వారికి పనితో సంబంధం ఉండదు, నిద్రలేసి పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ పని అంతా చేసుకుంటూ ఉంటారు. ఇన్ని గంటలకు మన ప్రభుత్వ ఉద్యోగుల్లాగానో ప్రైవేట్ ఉద్యోగుల్లో టైం మెన్షన్ ఉండదు, వాళ్ళకి పని చేస్తూ ఉంటారు, పని ఎందే మనసు అట్లా ఉంటారు. ఇంకా నిద్ర ఆహారానికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఇది శని యొక్క లక్షణాలు. అంటే దీన్ని ఏం చెప్తారంటే, మనము కర్మలకు, మనం చేసేటువంటి వృత్తి, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ, వీటికి కారకుడు శని భగవానుడు. అందుకే శని భగవానుడు చెడు ఫలితాలను ఇచ్చేవాడు కాదు, కర్మ ఫలితాలను ఇచ్చేటువంటి వాడు. శని భగవానుడు కర్మ కారకుడు, అతను వృత్తికి కారకుడు, నిరంతరం పనిచేసే మనస్తత్వానికి కారకుడు, సహనం కలిగిన వాడు. కాకపోతే ఒక రకమైన సోమరతనం కూడా ఉంటుంది. అదే అంటారు కదా, శని పట్టింది, డల్నెస్, యాక్టివ్గా ఉండడు. ఎందుకంటే ఆయన కొంచెం ఆ ఛాయా తల్లికి పుట్టినటువంటి కుమారుడు కదా, ఆ కారణం చేత ఆ మెల్లదనం బాగా స్లోగా చేస్తూ ఉంటారు. ఏంట్రా ఇంత డల్గా ఉన్నావు, యాక్టివ్గా ఉండవు, నువ్వు ఎప్పుడు నిద్రపోయినట్టుంటావు, ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే వాళ్ళు ఏంటంటే నింపాదిగా ఉంటారు,
ఆ తత్వం కలిగినటువంటి వాళ్ళు. కనుక ఈ శని భగవానుడు చాలా రంగాల్లో ఆయనకు సంబంధించినటువంటి పని చేసే వాళ్ళు ఉంటారు. మనకు మకర రాశి శని భగవానుడిదే, కుంభరాశి శని భగవానుడే. ఇందులో మకర రాశి మనం ఇంచేపు అనుకున్నటువంటి ఈ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగులు, తర్వాత ముఖ్యంగా యూనిఫామ్ వేసుకునేటువంటి ఉద్యోగులు కొంతమంది ఉంటారు. అంటే చిన్న చిన్న పోలీసు వాళ్ళు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ రైల్వేలో పనిచేసే ఈ మన ఈ థర్డ్ ఫోర్త్ క్లాస్ ఉద్యోగులందరూ శని భగవానుడే కారకులు. వాళ్ళు అలాంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కష్టపడడం, ఒక యూనిఫామ్గా ఉండడం, జీవన విధానం చేయడం, తెల్లవారితో సూర్యోదయానికి ముందు నిద్రలేసి వెళ్ళిపోతే సూర్యాస్తమయం తర్వాత తిరిగి ఇంటికి రావడం, తల వంచుకొని తన కష్టజీవులు. అయితే గురుగారు, శని ఎంతసేపటికి నెగిటివ్ ప్రభావమే ఉంటుందా? ఉండదు, చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే నువ్వు గత జన్మల్లో చేసినటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో, అవి ఏవైతే పెండింగ్ ఉంటాయో అవన్నీ పూర్తి చేస్తాడు. అచ్చా, ఈ జన్మలో శని మనకు వచ్చాడు అంటే మనం రుణాలు తీర్చుకుంటున్నాము. అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, వృత్తిపరంగా కానీ. ఎందుకంటే పని చేయించేస్తాడు, పని లేకుండా ఉండడు. శని భగవానుడు వచ్చాడు అంటే తప్పనిసరిగా నీకు పని దొరుకుతుంది. ఎటువంటి పని? అది కష్టం, నిరంతరంగా చేసే పని దొరుకుతుంది. అది ఇంకా అయిపోతుంది పని అనలేం. ఎవడో పని చెప్తే చాలా యాక్టివ్ అండి అతను, మీరు ఈవేళ చెప్పండి 10 రోజుల పని 2 రోజులు చేస్తాడు అన్నాం అనుకోండి, అటువంటి వాడికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిందనుకో, వాడు చేస్తాడు పాపం, కానీ వస్తూనే ఉంటుంది పని, నిరంతరాయంగా పని పని పని. ఆ పని ఇంతటితో వానికి తెమలదనమాట. వాడికి నిరంతరంగా పనిచేసేటువంటి తత్వాన్ని వచ్చేస్తుంటుంది. కొంతమంది పని చేసి అక్కడే పడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేది కూడా ఉండదు. మళ్ళీ రేపు తెల్లారికి రావాలి కదా, ఎందుకు నేను ఇక్కడే పడుకుంటాను అంటుంటారు. అంతటి పనితత్వాన్ని కలిగినటువంటి వాడు శని భగవానుడు. సో అతను ఇబ్బంది అనేటువంటిది మనం తీసుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. భౌతికంగా ఆలోచించేటువంటి వారు మనకు శని భగవానుడు వస్తే నిదానంగా పనులు జరుగుతాయి, ఆలస్యంగా జరగదు అని కొంతమంది. పని చేయాలి కదా, పని చేయకుండా తప్పించుకు తిరిగేటువంటి వాడుకు శని భగవానుడు వచ్చిన తర్వాత పనిలో వాడు నిమగ్నం కావాలి. కనుక పని కష్టం కదా, అప్పుడు కష్టంగా ఉంటుంది, అలవాటు లేదు కదా. ఆ తత్వంతో అదేదో ఒక దోషం కింద. ఆయన ఏం దోషాలు చేయరు. నీలో ఉన్నటువంటి బలహీనతల్ని బయటకు ఇస్తాడు, నీలో ఉన్నటువంటి సోమరతనాన్ని బయటకు ఇస్తాడు, నీలో ఉండేటువంటి నిదానతత్వాన్ని బయటకు వేస్తాడు, నీలో ఉండేటువంటి మంచితనాన్ని బయటకు వేస్తాడు. నువ్వు చేయకుండా తప్పించుకోకుండా ఆ పని చేయించి తీరుతాడు. అటువంటి వాడు. ఇప్పుడు మనకి ఈరోజు కర్షకులు లేకపోతే మనము అన్నపూర్ణంగా చెప్పుకునే ఈ మన భారతదేశంలో మనకు ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? కార్మికులు, శ్రామికులు, ఈ ఇండ్లు కట్టేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నాం? మన కార్యక్రమాలంతా వాళ్ళే కదా చేస్తున్నారు. కనుక వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. ఆ పనిని కూడా మనం గుర్తించాలి, గౌరవించాలి. సో శని భగవానుడు ఈ కష్టజీవులకు కారకుడు. అతను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాడు. మకర రాశిలో ఉన్న వారందరూ సహజంగా మనం చూస్తే చిన్న చిన్న ఉద్యోగులు చేసేవారు. కుంభరాశిలో పుట్టిండే వాళ్ళు కూడా పని శనితత్వమే. ఎవరు వాళ్ళు? గ్రూప్ 1 ఆఫీసర్లు, మనం సివిల్ సర్వీస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అనుకో, వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు. వాళ్ళు చేయడమే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా పనిచేసే తత్వం. మనం కొంతమంది ముఖ్యమంత్రుల మీద కూడా ఇలాంటి ఒక మాట అంటూ ఉంటాం. ఆయన పనిచేస్తాడు, ఎదుటి వాళ్ళని పని చేపిస్తూ ఉంటారు. అది శనితత్వం. అది కుంభరాశి శనితత్వం. అక్కడ హై క్లాస్ గ్రూప్ 1 సివిల్ లీడర్షిప్ క్వాలిటీసు, పనిని గౌరవించేటువంటి తత్వం. సో అటువంటి శని భగవానుడు మంచి చెడు రెండూ ఉండేటువంటి అవకాశం మనకుంది.